నింపిన తర్వాత ఏంటంటే ఇందులోనైతే ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నారు. ఒక్క బాటిల్ వచ్చేసి 25 రూపీస్ అంట. హనుమాన్జీ దర్శనం చేసుకుని వచ్చేసరికి నా చెప్పులు ఎవడో దొబ్బాడు. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం చెప్పులు లేకుండా అయితే నడుస్తున్నాను. శ్రీ అలోపి శాంకరదేవి శక్తిపీఠం అయితే ఈ విధంగా అయితే ఉంది. హాయ్ గైస్, నేను మీ ట్రావెల్ శంకర్. ప్రజెంట్ నేను వచ్చేసి కుంభనగరి ప్రయాగలో అయితే ఉన్నాను. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో పెట్టాను కదా రైల్వే స్టేషన్ నుంచి కుంభనగర్ రీచ్ అవ్వడానికి. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే నేను కుంభలో స్నానం ఆచరించిన తర్వాత బడే హనుమాన్జీ టెంపుల్ అయితే దర్శించుకుని సో ఈ ఘాట్లో మొత్తం అన్నీ కూడా నేను అయితే చూపించడం జరుగుతుంది. సో వీడియో చివరి వరకు అయితే చూడండి. కొత్తగా వాళ్ళని వచ్చిన వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో ప్రజెంట్ ఏంటంటే మనం కుంభలో స్నానం ఆచరించడానికి అయితే వెళ్ళిపోతాం. మనటి మీద క్రౌడ్ అనేది చాలా ఎక్కువ అయితే అయ్యారు. సో ఏంటంటే సంఘంలో స్నానం ఆచరించిన తర్వాత అందరూ కూడా బట్టలు అనేది ఇక్కడే మార్చుకుంటున్నారు. సో ఇక్కడ మార్చుకుని తిరిగి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నారు బడే హనుమాన్జీ టెంపుల్కి. సంఘంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అంతా కూడా ఫుల్ బీభత్సమైన క్రౌడ్. క్రౌడ్ చూసారు కదా, మామూలుగా అయితే లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం స్నానం చేయడానికి అయితే వెళ్ళాలి. ఈ బ్యాగ్ ఎక్కడో దిక్కుని ఎవరికోళ్ళకి పెట్టి మన సంగమంలో అయితే స్నానం చేయడం అయితే జరిగింది. సో మనం డైరెక్ట్ వచ్చేసి బడే హనుమాన్జీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. క్రౌడ్ అయితే చాలా బీభత్సంగా అయితే ఉంది. ప్రస్తుతం మనం బడే హనుమాన్జీ టెంపుల్ ఎదురుగా అయితే ఉన్నాము. సో ఈ టెంపుల్ కోసం చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయితే పడుతున్నారు. చాలా ఈజీగా కూడా చెప్పాలంటే మనకి టెంపుల్ దగ్గర నియర్ బై ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది. సో ఫ్లాగ్ ఎక్కడుందో అదే బడే హనుమాన్జీ టెంపుల్. సో ఫ్లాగ్ చూసుకుని అయితే వచ్చాడు మీరు. ప్రస్తుతం ఏంటంటే మనం లైన్లో అయితే నుంచోవాలి. లైన్లో అయితే నుంచి వెళ్ళాలి. అప్పుడు చాలా పెద్ద లైన్ అయితే ఉంది ఇక్కడ. టెంపుల్ వచ్చేసి ప్రస్తుతం క్లోజ్లో అయితే ఉంది. 5కి అయితే ఓపెన్ చేస్తారంట. మనం ఆల్రెడీ గూగుల్ అయితే చూసాము. కాకపోతే చాలామంది ఏంటంటే ఓపెన్లో అయితే ఉంటుందని చెప్పారు. సో ప్రస్తుతం ఏంటంటే మొత్తం అంతా కూడా ఒక లైన్ అయితే ఫామ్ చేస్తున్నారు. ఆ టైంకి ఏంటంటే టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. సో మనం మార్నింగ్ టిఫిన్ తప్ప ఇంకేం తినలేదు. సో ప్రస్తుతానికి ఏదైనా తినేసి ఇప్పుడు మనం కూడా అయితే లైన్లో అయితే నుంచుందాము. ఎర్లీగా దర్శనం అయిపోతే కనుక వేరే ఏదైనా ప్లాన్ చేయడానికి అయితే ఉంటుంది కదా. మనకి ఇక్కడ హనుమాన్జీ టెంపుల్ ఎదురుగా అయితే లస్సీ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు లస్సీ అయితే సేల్ చేస్తున్నారు. లస్సీ చూడండి, మొత్తం అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అయితే వేసి మొత్తం అన్నీ కూడా మట్టి గ్లాసులే. ఇలా నింపిన తర్వాత ఏంటంటే ఇందులోనైతే ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నారు. కొబ్బరి, జీడిపప్పు, మళ్ళీ కిస్మిస్ అయితే నింపేసేస్తున్నారు. ఒక్క గ్లాసు 100 రూపాయలంట. సైడ్ ని చూసుకుంటే కనుక ఇక్కడ వచ్చిన రైస్, పూరి, ఇంకా దాల్ మొత్తం అన్నీ వేస్తున్నారు. 100 రూపాయలంట. చాలా పూరి, సబ్జీ 2 కల్పిస్తారంట. ఇక్కడ వచ్చేసి లస్సీ అయితే చూసాం. అక్కడైతే 100 రూపాయలు చెప్పారు కదా, ఇక్కడైతే 60 రూపాయలంట. ఎక్కడికి వెళ్ళినా సరే. సో ఇప్పుడు భోజనాలు చూడాలంటే కనుక ఆ లైన్ మొత్తం అంతా తిరగాల. సో దాని బదులు ఏదో తినేసి లోపల గుడికి వెళ్ళిపోవడం బెస్ట్. లస్సీ మొత్తం కూడా లైట్గా పుల్లగా అయితే ఉంది. ఇందులో ఏంటంటే కొబ్బరి, ఇంకా చెర్రీసు, ఇంకా ఎండు ద్రాక్ష అయితే వేస్తున్నారు. ఈ ఒక్క బాటిల్ వచ్చేసి 25 రూపీస్ అంట. చాలా దారుణంగా అయితే అమ్ముతున్నారు. చాలా దారుణం అంటే మామూలు దారుణం కాదు. కాకపోతే ఏం చేస్తాం, వాటర్కి అనేది గడగడలాడాలా. బాటిల్ ఉంటే కనుక ఎక్కడన్నా తాగొచ్చు. బాటిల్ లేకపోతే ఇబ్బంది. మన వాటర్ ఎక్కడ తాగాలన్నా సరే. ఆ చిన్న పాప చాలా దాహం వేసిందంట. సో ఏంటంటే మన దగ్గర ఉన్న వాటర్ తెచ్చాము.
సో వాటర్ ఇష్యూ అయితే దాని చుట్టూ దారుణంగా అవుతుంది, చాలా దారుణం బీభత్సంగా. సో సొల్యూషన్ అయితే ఉంది కానీ వాటర్ బాటిల్ లేదా వాటర్ అనేది ఎక్కడ కూడా దొరుకుతలేదు, చాలా ఘోరంగా అయితే. మనకి హనుమాన్జీ టెంపుల్లోకి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా స్వీట్ ఫ్లవర్స్ అయితే పట్టుకుని వెళ్తారు. ఈ స్వీట్ ఫ్లవర్స్ వచ్చేసి ఈ విధంగా 70 రూపాయలు అంట. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పట్టుకుని అయితే వెళ్తున్నారు, మనకైతే ఏం తెలీదు. సో ఈ విధంగా స్వీటు ఈ ఫ్లవర్స్ కలిపి 70 రూపాయలు అంట. పట్టుకున్న లైన్లో అయితే నుంచుందాం. కరెక్ట్గా 3 అయితే అయింది. సో ప్రస్తుతం ఏంటంటే టెంపుల్ వచ్చేసి 5కి ఓపెన్ అంట. సో మనం ఈ స్వీట్స్ పట్టుకుని అయితే లైన్లో అయితే నుంచుందాం. సో 2 hours అయితే వెయిట్ చేయాల్సింది తప్పదు మరి. సో ఏంటంటే ఇదే టైమింగ్స్. నేను గూగుల్ మ్యాప్లో ఆల్రెడీ చూసాను కానీ చాలా కన్ఫ్యూజ్ అయితే అయ్యాను, కానీ నిజం కాదు అనుకున్నాను. కానీ అందరూ కూడా అదే విధంగా వెయిటింగ్ అయితే చేస్తున్నారు. సో ఏంటంటే వెయిట్ చేసిన తర్వాత మనం దర్శనం అయితే అవుతుంది స్పీడ్గా. లైన్లో అయితే నుంచుందాం. లైన్ అయితే ఇటు నుంచి చాలా ఎక్కువ అయితే వెళ్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మొత్తం అందరూ కూడా హనుమాన్జీ టెంపుల్ కోసమే లైన్లో నుంచోడానికి. మనకి టెంపుల్ వచ్చేసి దర్శనం 5కి అని చెప్పారు కానీ లైన్ అయితే కొంచెం అయితే ముందుకైతే వెళ్తుంది. సో మేము చివరి ఉండేవాడిని, ఈ చివరి దాకా అయితే వచ్చాను. దర్శనం ప్రజెంట్ అయిపోతే కనుక మనం నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే మనం వేరే మందిరికి అయితే విజిట్ చేయడానికి అయితే వెళ్దాము. ఇప్పుడు మొత్తం క్రౌడ్ అంతా పెరుగుతుంది. సో అక్కడైతే బ్లాక్ నుంచి అయితే ఓపెన్ అయితే చేస్తున్నారు. లైన్ అయితే ఫుల్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే ఈ లైన్ కూడా ఫుల్ అయితే అవుతుంది. సో మొత్తం కొంచెం అయితే ముందుకైతే పంపిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ దర్శనం అవుతుందో లేదో మాకైతే ఐడియా అయితే లేదు. మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి జస్ట్ ఒక టర్న్ అయితే లైన్ అయితే ఉంది. లైన్ వచ్చి స్ట్రైట్గా అయితే ఉంది మొత్తం లైన్ అంతా కూడా. కొంచెం ఎగ్జైటింగ్ అయితే ఉంది. టెంపుల్కి అయితే మనం దగ్గరికి అయితే కొద్ది. టెంపుల్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. మొత్తం లైన్ మొత్తం కూడా టెంపుల్ సైడ్ నుంచి అయితే లోపలికి అయితే పంపిస్తున్నారు. సో ఇటు సైడ్ మొత్తం క్రౌడ్ అయితే 3 లైన్స్కి అయితే డివైడ్ అయిపోయారు మొత్తం అంతా కూడా. ఇక్కడ ఇటు సైడ్ అయితే లైనే లేదు మొత్తం అంతా. సో మొత్తం అంతా కూడా అదే లైన్ నుంచి అయితే అక్కడ 2 లైన్స్ అయితే అవుతున్నారు. మొత్తం ఇక్కడ లైనే కాదు లేదు, 3 లైన్స్కి అయితే ఉంచున్నారు. సో మొత్తం అంతా టెంపుల్ లోపలికి అయితే పంపించేస్తున్నారు ఇక్కడ నుంచి. సో మనం అక్కడ స్టార్ట్ అవ్వకపోతే కనుక ఏ విధంగా అయితే ఉండదు, ఇంకా లేట్ అయిపోతుంది మనకి. నేనైతే ముందుకైతే వెళ్తుంది. సో మనం అటు సైడ్ చూసుకుంటే కనుక అక్కడ మనకి స్క్రీన్లో కనిపిస్తుంది కదా, సో ఆయనే హనుమాన్జీ. సో విగ్రహం అనేది ఆరోపణలు అయితే ఉంటుంది ఈ మందిరంలోనే. విఐపి దర్శనం వల్ల అందరినీ అటు సైడ్ నుంచి అయితే పంపిస్తున్నారు, బ్యాక్ సైడ్ నుంచి. సో అదైతే చాలా ఇబ్బంది. మొత్తం అంతా కూడా ఇటు సైడ్కి వచ్చిన ఇవన్నీ కూడా రూమ్సే మొత్తం అన్నీ కూడా. టెంపుల్ ముందైతే ఈ విధంగా అయితే కట్టారు దీన్ని చెక్కలతో వచ్చేసి. సో ఆ విధంగా అయితే డెకరేషన్ అయితే చేస్తారు. మనకి అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, అది ఒరిజినల్ టెంపుల్. ఫ్రంట్ అయితే కేవలం డెకరేషన్ మాత్రమే. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి అయితే మనం సైడ్ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలా. క్రౌడ్ అయితే అంత ఎక్కువ ఉన్నారు, చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు క్రౌడ్. ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఇందాక మేము వచ్చినప్పుడు అయితే చాలా తక్కువ మంది, ఇక్కడ నుంచి చాలా ఎక్కువ మంది అయిపోయారు క్రౌడ్ మొత్తం కూడా. టెంపుల్లోకి అయితే వస్తాము. ఆల్మోస్ట్ అసలు ఆగలేదు ఎవరినే కూడా. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇక్కడ నుంచి చాలా బీభత్సంగా అయితే ఉంది. లోపల అయితే ఏ విధమైన కంట్రోల్ అయితే లేదు. సో లోపల అయితే బీభత్సమైన తొక్కిసలాట అయితే జరుగుతుంది. ఇది హనుమాన్జీ టెంపుల్ పక్కన ఉన్న రావి చెట్టు. ఇదంతా కూడా మొత్తం ఈ ఏరియా మొత్తం కూడా చూడండి. మొత్తం చూడ అక్కడ దీపారాధన కోసం అయితే సపరేట్గా ఇక్కడైతే మనకి అమ్ముతున్నారు. ఎవరైనా దీపారాధన పెట్టాలనుకుంటే కనుక వీటిని అయితే తీసుకుని అయితే పెట్టచ్చు. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది. ఈ ఎంట్రన్స్ వచ్చేసి మనకి 5కి అయితే ఓపెన్ చేస్తారంట. సో ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనకి అటు సైడ్ నుంచి అయితే దర్శనం చేశారు కదా, అటు సైడ్ నుంచి ఏంటంటే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చేసి చాలా డౌన్లో అయితే ఉంది, అందరికైతే కనిపించడం లేదు. సో మెయిన్ వచ్చేసి మనకి ఇటు సైడ్ నుంచి దర్శనం చేసుకుంటే కనుక మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది దగ్గర నుంచి అయితే. ఈ విధంగా అయితే కింద నుంచి అయితే వెళ్ళాలా. సో కింద నుంచి దర్శనం చేసుకోవాలంటే కనుక 5 వరకు వెయిట్ చేయాలంట. సో 5 వరకు వెయిట్ చేస్తే కనుక కింద నుంచి అయితే దర్శనం అయితే అవుతుంది. మనకి ఇక్కడ టెంపుల్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే స్వీట్స్ అయితే కనిపిస్తున్నాయి. మనకి చాలా దగ్గర అయితే చూసాను ఈ స్వీట్స్. చాలా మొత్తం అన్ని గ్రాట్లో కాశీలో కూడా అయితే ఈ స్వీట్స్ అయితే చూసాను. ఇవి చాలా ఫేమస్ అంటే ఇటు సైడ్ మొత్తం అన్నీ కూడా. స్పెషల్ దర్శనాలన్నీ కూడా ఇటు సైడ్ నుంచి అయితే పంపిస్తున్నారు, విఐపి దర్శనాలన్నీ కూడా. సో నార్మల్ దర్శనాలు వచ్చేసి అటు సైడ్ పెద్ద క్యూలు అయితే పాటించాల్సి వస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు.
విఐపి దర్శనం కూడా ఉందని చెప్పేసి. సో అందరూ ఏంటంటే ఇంకా అటు సైడ్ నుంచి అయితే వచ్చేస్తున్నారు. అటు సైడ్ నుంచి అయితే దర్శనం చేసుకుని ఇంకా డైరెక్ట్గా బయటకు అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ విఐపి దర్శనం కోసం చూడండి ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో. సో అటు సైడ్ అయితే లైన్లో నిలబడలేక మొత్తం అందరూ కూడా ఇటు సైడ్ అయితే వస్తారు. ఇక్కడ చూడండి హనుమాన్జీకి ఇచ్చే ప్రసాదం ఉంది కదా, స్వీట్లు అయితే లడ్డూలు అయితే తయారు చేస్తున్నారు. లడ్డూలు అనేవి తయారు చేసిన తర్వాత ఈ విధంగా బాక్స్లో పెట్టి అయితే సేల్ అయితే చేస్తున్నారు. బాక్స్ వచ్చేసి 60 రూపీస్ అయితే తీసుకున్నారు. చూడండి ఏ విధంగా చేస్తున్నారు. హనుమాన్జీ దర్శనం చేసుకుని వచ్చేసరికి నా చెప్పులు ఎవడో దొబ్బాడు. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం చెప్పులు లేకుండా అయితే నడుస్తున్నాను. సో ఇటువంటివి కూడా జరుగుతాయని చెప్పి నేను ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్. ఇంకేం చేస్తాం ఏం చేయడం తెలియక ఇంక కుల్ఫీ తింటూ నడుచుకుని పోవడమే. ఇక్కడ ఏంటంటే కాశీలో మాదిరిగానే ఇక్కడ కూడా రుద్రాక్షలు అయితే అమ్ముతున్నారు. సో ఇవేంటంటే ఈ విధంగా ఉన్నాయి. ఇవంటే ఇవి క్లీన్ చేస్తే రుద్రాక్షలు వస్తాయంట. ఇంకా అన్ని రకాల రుద్రాక్షలు అయితే ఉన్నాయంట మొత్తం అన్నీ కూడా. చూడండి ఏ విధంగా ఉన్నాయి రుద్రాక్షలు. ఇవన్నీ ఒరిజినల్ రుద్రాక్షలు కాదు నాకైతే తెలియదు. కాకపోతే ఈ విధంగా అయితే ఇక్కడ ధూపమేసి అయితే అమ్ముతున్నారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక మాలలు కానీ అన్ని రకాల రుద్రాక్ష మాలలో జపమాలలో మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. శివలింగాలు మొత్తం అన్నీ. ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి చూడండి. చాలామంది వచ్చేసి మనకి స్వామీజీలని, అఘోరాలని, నాగసాధువుల్ని చూడడానికి అయితే వస్తున్నారు. సో వాళ్ళందరూ ఎప్పుడో పౌర్ణమి రోజు అయితే వెళ్ళిపోయారంట. సో ప్రస్తుతం ఇక్కడైతే ఎవ్వరు కూడా లేరు. మనకి ఇక్కడే బడే హనుమాన్జీ మందిర్ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఇక్కడ ఒకటైతే ఉంది. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. రైట్ సైడ్ చూసుకుంటే కనుక హనుమాన్జీ అయితే ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి రైట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడైతే జగన్నాథ స్వామి అయితే మీరు చూడొచ్చు. జగన్నాథ ప్రతిరూపాలు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది టెంపుల్. మొత్తం అంతా కూడా లైటింగ్ తోటి. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక రాధాకృష్ణులు కానీ ఇంకా శివ భగవాన్ కానీ మొత్తం అన్ని టెంపుల్స్ కూడా అయితే ఇందులో అయితే పెట్టారు. శ్రీ అలోపి శాంకరదేవ్ శక్తిపీఠం అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ తమిళ్లో కూడా బోర్డింగ్ అయితే ఉంది. ఒక సైడ్ అయితే హిందీలో బోర్డింగ్ అయితే ఉంది. సో మనం లోపలికి అయితే వెళ్దాము. లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిన ఎంట్రన్స్లో మనకి శివలింగం అయితే ఒక దర్శనం అయితే ఇస్తుంది. సో లోపల మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది టెంపుల్ మొత్తం కూడా. సైడ్ అయితే ఫ్లవర్స్ కొబ్బరికాయలు మొత్తం నమ్ముతున్నారు. సో చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. టెంపుల్ వచ్చేసి ఇదే సైడ్ నుంచి చూడడానికి చాలా బాగుంది టెంపుల్. టెంపుల్ వచ్చేసి చాలా సింపుల్గా అయితే ఉంది. సో ఈవినింగ్ అవడం వల్ల ఏంటంటే క్రౌడ్ కూడా చాలా తక్కువగా అయితే ఉంది ఇక్కడ టెంపుల్లో. టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్. శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఇది. ఇక్కడ లౌపి మాత ఏంటంటే విగ్రహ రూపంలో ఉంటారు ఆవిడ. సో ఈ విధంగానే ఉంటారు ఆవిడ. చాలా ఫేమస్. 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. సో మాత వచ్చేసి మనకి ఈ విధంగానే దర్శనం అయితే ఇస్తారు ఇక్కడ మనకి. చాలా అదృష్టం దర్శనం చేసుకోవాలంటే. ఇందులో ఏంటంటే ఏ విధమైన ప్రతిరూపం అయితే ఉండదు. అమ్మవారి యొక్క ప్రతిరూపం ఏ విధమైన ప్రతిరూపం అయితే ఉండదు. సరే ఈ విధంగానే మనం అయితే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అమ్మవారిని. అలా చూసుకుంటే కనుక లింగం అయితే ఉంది. మొత్తం అన్నీ కూడా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి.
వచ్చేసింది, ఇంకా ఎండింగ్లో అయితే ఉన్నాను. సో ప్రజెంట్ ఏంటంటే గవర్నమెంట్ బస్సు అయితే ఎక్కాను. సో మనకు ఉత్తరప్రదేశ్లో బస్సులు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయి. మొత్తం అంతా కూడా ఏంటంటే మన సైడ్ ఏ విధంగా ఉంటాయి సేమ్ అదే విధంగా అయితే ఉంటాయి ఇక్కడ బస్సులన్నీ కూడా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అంటే కొంచెం కలర్ ఒకటి చేంజ్ అవుతుంది అంతే. మన సైడ్ ఏంటంటే గ్రీన్ కలర్, రెడ్ కలర్ బస్సులు ఉంటాయి కదా. సో ఇటు సైడ్ ఏంటంటే మొత్తం అన్నీ కూడా ఇవే కలర్, బ్రౌన్ కలర్ బస్సులు అయితే ఉంటాయి. సో మొత్తం బ్రౌన్ కలర్ బస్సులు ఉన్నాయంటే కన్ఫామ్గా గవర్నమెంట్ బస్సు అనే లెక్క. గవర్నమెంట్ బస్సెస్ వచ్చేసి ఏంటంటే మనకి సిటీ లోపల నుంచి అయితే తిరుగుతలేదు. సో ఓన్లీ ఇలా బయట నుంచి అయితే తిరుగుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే కొంచెం లోపలైతే ట్రాఫిక్ అయితే లేదు. సో కాకపోతే బస్సులు అయితే చాలా ఇబ్బందిగా అవుతున్నాయి. లోపల మనం తిరగాలంటే చూసారు కదా మరి, కేవలం ఓన్లీ బైకులు, ఆటోలు మాత్రమే. సో బస్సు వచ్చేసి అప్పుడే హాఫ్ అన్ అవర్ నుంచి స్టాప్ అయ్యి ఉంది. మొత్తం అంతా కూడా బీభత్సమైన ట్రాఫిక్. నేను చూపిస్తాను చూడండి. మొత్తం అంతా కూడా ఫుల్ ట్రాఫిక్. ఫ్రంట్ అసలు బస్సు వెళ్ళడానికి కూడా లేనంత విధంగా అయితే ఉంది ట్రాఫిక్. ఒక్క జంక్షన్ నుంచి ఇంకో జంక్షన్ రీచ్ అవ్వడానికి మినిమం 2 hours అయితే పడుతుంది. అంత ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇప్పుడు చాలా ట్రాఫిక్ అయితే ఉంది. సో సో మనం పూల్పూర్ వరకు రీచ్ అయ్యాక మన అక్కడ నుంచి అయితే మా ఫ్రెండ్ అయితే వస్తాడు. సో అతని బైక్ మీద మళ్ళీ మనం అయితే వాళ్ళ విలేజ్కి అయితే వెళ్ళిపోతాము. సో మీరే వాళ్ళ చాలామంది అయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో బెల్ ఐకాన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. సో ఇంకా మంచి మంచి కంటెంట్తో నేనైతే మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్.